లంచ్ టైంకి క్యాఫ్టీరియా పూర్తిగా జనంతో నిండిపోయింది. నేను డాక్టర్ శ్రేయాతో పాటు కూర్చున్నాను. వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు వింటున్నట్టు నటిస్తున్నాను. కానీ నా దృష్టి మాత్రం ఎక్కడో వేరే ఉంది. అప్పుడు అతను క్యాఫ్టీరియాలోకొచ్చాడు. నడుచుకుంటూ వచ్చి నేరుగా మా టేబుల్ దగ్గర కూర్చున్నాడు. దగ్గరగా చూసినప్పుడు అతను ఇంకా డేంజరస్గా కనిపించాడు. అతని కళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. చిన్నగా నవ్వితే కళ్ళ దగ్గర చిన్న లైన్స్ పడుతున్నాయి. శ్రేయ అని అతను చెప్పాడు. అతని వాయిస్ చాలా కామ్గా ఉంది. సూర్య, ఇది జాహ్నవి, మా కొత్త జూనియర్ డాక్టర్ అని డాక్టర్ శ్రేయ చెప్పింది. అతను నన్ను చూసి చేయి ముందుకు చాచాడు. డాక్టర్ సూర్య అన్నాడు. నేను కూడా చేయిచ్చాను. కానీ అతని చెయ్యి నా చేతిని తాకిన క్షణం నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. నేను నా చెయ్యి వెంటనే వెనక్కి తీసుకున్నాను. బయటికి మాత్రం ఏమీ కనిపించకుండా నార్మల్గా కూర్చున్నాను. కానీ నిజానికి నా మెదడు పూర్తిగా గందరగోళంలో ఉంది.